రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో వాహనాలు పలు లాడ్జీలపైన దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా లైసెన్స్, సరైన పత్రాలు లేని వాహనాలను 40 మంది పోలీసులు తనిఖీలు చేశారు. అదుపులోకి తీసుకున్నారు. నెంబర్ ప్లేట్లు లేని, లైసెన్స్ లేకుండా నడుపుతున్న వాహనాలను స్వాధీనం చేసుకుని ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు. సిపి గారి ఆదేశాల మేరకు తర్వాత డీసీపీ గారు ఏసీపీ గారి ఆదేశాల మేరకు ఆర్జీఐ పోలీస్ స్టేషన్ పరిధిలో మా శంషాబాద్ డివిజన్కి సంబంధించి ఫోర్స్తో ఒక 50 మంది స్టాఫ్ తోటి ఒక 4 టీములుగా అయ్యి ఈరోజు లాడ్జీలు, షాపులు, మిగతా సస్పీషియస్ ప్లేస్లో చెక్ చేయడానికి మేము టీములుగా తయారై చెక్ చేస్తున్నాం. చెక్ చేసే క్రమంలో కొన్ని లాడ్జీలు చెక్ చేస్తుంటే ఈరోజు ఇప్పటి వరకు మనకు దొరికిన దాంట్లో ఓకే లాడ్జీ అని ఒకటి, కీర్తి లాడ్జీ అని ఒకటి, భారత్ లాడ్జీ అని ఒకటి, ఈ 3 లాడ్జీలని వీళ్ళు రన్నింగ్ చేస్తున్నారు. గత 3-4 నెలల నుంచి రన్నింగ్ చేస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ కానీ, మున్సిపల్ నుంచి పర్మిషన్ కానీ, ఫైర్ నుంచి కానీ, మిగతా సేఫ్టీ ఇష్యూస్, సీసీ కెమెరాస్ కానీ, తర్వాత వీళ్ళు ఎలాంటి హోటల్ రిజిస్ట్రేషన్ కానీ ఎలాంటిది లేకుండా, ఎలాంటి పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నారు. కాబట్టి వీళ్ళ ముగ్గురిని అదుపులోకి తీసుకొని ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా ఇవన్నీ తీసుకున్నాము. వీళ్ళ 3 లాడ్జీల పైన కూడా కేసులు నమోదు చేసి కన్సర్న్ మున్సిపల్ ఆఫీస్కు రాపిచ్చేసేస్తున్నాము. వీటి క్లోజర్ కూడా వాళ్ళ